స్టూడియో 4 తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణ ఎదిగింది. కేటీఆర్. కిషన్ రెడ్డి హెల్ప్ లైన్ మరియు సంతకం ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ తెలంగాణ. మూడవ తెలంగాణ శాసనసభ ప్రసారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశం. తెనాలి నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణ ఎదిగిందన్నారు కేటీఆర్. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, గ్యారంటీలకు టాటా, లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా, డైవర్షన్ల మేళ, హామీ పత్రాలకు పాతర, శ్వేత పత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు. ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష, ఓట్లు పడ్డాక ఈ రోజు శూన్యహస్తం. మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం, బడ్జెట్ లో మాత్రం మోచేతికి బెల్లం, 3 తిట్లు 6 అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు అధ్యక్ష, దివాలా తీసిన రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా, ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఉజ్వల తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం. విఫల రాష్ట్రం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళందరి శాపాలను తట్టుకొని 10 ఏళ్ల ప్రస్థానంలో ఇవాళ స్వరాష్ట్రం సొంత కాళ్ళ మీద నిటారుగా నిలబడ్డది అధ్యక్ష. జి కిషన్ రెడ్డి హెల్ప్ లైన్ మరియు సంతకం ప్రచారాన్ని ప్రారంభించారు. 2 లక్షల మాఫీని బేషరతుగా అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొని ఈరోజు అనేక ఆంక్షలు విధించి ఇలా రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, రైతులకు, తెలంగాణలో రైతులకు భారతీయ జనతా పార్టీగా మేమున్నామని అండగా నిలబడటం కోసం ఇలా హెల్ప్ లైన్ నెంబర్ని బాధిత రైతుల కోసం ఎవరెవరైతే ఈ ప్రభుత్వం చేతుల మోసపోయిరో వాళ్ళ వివరాలను సేకరించి వాళ్ళ తరఫున కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు ఈరోజు రైతులకు అండగా మరి హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించబోతా ఉన్నారు. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 64 లక్షలకు పైగా ఖాతాలుంటే ఇలా కాంగ్రెస్ నాయకులు బ్రహ్మాండం బద్దలైందని పండుగ ప్రజలను తప్పు పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు రుణమాఫీ కాని రైతులు తీవ్రమైనటువంటి వేదనతో ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే భారతీయ జనతా పార్టీ వారికి అండగా నిలబడాలని, వారికి మనోధైర్యాన్ని కల్పించడానికి ఈరోజు పెద్దలు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ముందుగా ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతోటి ఉన్నటువంటి పోస్టర్ని వారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వ వైఖరి అమలు చేయాలి. 2 లక్షల రూపాయల రుణమాఫీని బేషరతుగా వెంటనే అమలు చేయాలి. 2 లక్షల రుణమాఫీని బేషరతుగా వెంటనే అమలు చేయాలి. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని వెంబడే, 2 లక్షల రుణమాఫీని వెంబడే రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలి.
రైతులందరికీ 2 లక్షల రుణమాఫీని వెంటనే రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. నిరేందర్ రెడ్డి గారు ఆగండి, కూర్చోండి. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ హెల్ప్ లైన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా ఎవరికైతే రుణమాఫీ పేరుతోనే గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మాకు రుణమాఫీ కాలేదు, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము అక్కడికి వచ్చి కిషన్ రెడ్డి గారిని కలవాలనే ఉద్దేశంతో కొంతమంది రైతు సోదరులు, రైతు పెద్దలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా అందులో కుమ్మరి గుండయ్య గారు రైతు ఇక్కడ హాజరైనారు. వారి యొక్క మరి అనుభవాన్ని, వారు తీసుకున్న లోన్ వివరాలను చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎవరు నిలబడకండి దయచేసి. హలో దగ్గర పెట్టుకోండి. హలో, మాది లక్ష్మారెడ్డిగూడెం శంకర్పల్లి మండల్. లక్ష్మారెడ్డిగూడెం శంకర్పల్లి మండల్. తెలంగాణ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ఈ ఆంధ్ర బ్యాంకుల 70,000 కూడా మాఫీ కాలేవు. ఇంకా లక్షకు తక్కువ కూడా అవి కూడా మాఫీ కాలేవు. మాకు శంకర్పల్లి మండల్ కేసీఆర్ అవి పైసలు ఇప్పటి వరకు అవి వేయలేడు. కానీ శంకర్పల్లి మండల్. ధన్యవాదాలు. ప్రతాప్ రెడ్డి గారు, వారు కూడా బ్యాంకు ద్వారా రుణం తీసుకున్నారు, మాఫీ కాలేదు. నా పేరు కొలన్ ప్రతాప్ రెడ్డి, శంకర్పల్లి మండల్, కొండకల్ గ్రామము. నేను 1,30,000 రూపాయలు క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది. నిన్నటి వరకు ఎలాంటి మాఫీ జరగలేదు. 1,50,000 వరకు అన్నారు. 1,30,000 ప్లస్ ఒక 8,000 వడ్డీ అయింది, కానీ మాఫీ మాత్రం రాలేదు. దాంతోపాటు మా వారి మీద కూడా ఒక 1,30,000 ఉన్నది. 2 లక్షల్లో అయినప్పుడు ఈయన వస్తుందేమో అని చెప్పి చూస్తున్నాం. ఇంతకుముందు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ 2 లక్షల వరకు రైతులకు ఇస్తాం క్రాప్ లోన్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 50,000 ఉన్నోళ్ళు, 90,000 ఉన్నోళ్ళు, 70,000 ఉన్నోళ్ళు మా విలేజ్లో కూడా ఇంకా కాలేవు. ఎందుకైతే లేవు అనేది చాలామందికి అపోహలు ఉన్నాయి. ఇంకొకటి చిన్న ఇప్పుడు నా అనుభవమే, మా బాబు బయట చదువుకోనికి పోతుందంటే ఐటీ రిటర్న్ చేస్తేనే లోన్ వస్తుంది అనుకుంటే చిన్నది ఒక 2,000, 5,000, 10,000 ఐటీ కట్టేట్టు నేను 3 సంవత్సరాల నుంచి రైతులు, మామూలు రైతులు, నాకు 4 ఎకరాల పొలం ఉన్నది. ఆ బాబు యొక్క ఎడ్యుకేషన్ గురించి లోన్ వస్తుంది అనుకుంటే దాన్ని కట్టినాం. ఇప్పుడేమంటారంటే ఐటీ రిటర్న్ చేసిన వాళ్ళు లేదా ఈ 5,000, 8,000, 10,000 కట్టిన వాళ్ళు కూడా మాఫీ రాదనే షరతు ఉన్నట్టుగా నాకు తెలుస్తుంది. దాంట్లో నాదిగిన 2 లక్షల రుణమాఫీలో కూడా రాదనేటటువంటి అపోహ ఉన్నది, సందేహం ఉన్నది. ఇటువంటి చాలా అపోహలు రైతులకు ఉన్నాయి కాబట్టి దాన్ని సరి చేసుకోనికి, తెలుసుకోనికి భారతీయ జనతా పార్టీ యొక్క హెల్ప్ లైన్ వేదికను ప్రారంభించడం, అందరు రైతుల యొక్క సందేహాలకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టిన భారతీయ జనతా పార్టీ పెద్దలు కేంద్ర మంత్రివర్యులకు రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి చిన్న కొర్రీలు పెడుతూ ఎక్కడ తగ్గించుకోవాలి, ఎంతమందిని ఈ యొక్క రుణమాఫీల నుంచి పక్కకు జరపాలనేటువంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. చాలామందికి ఎందుకైతేనంటే 1,00,000 రూపాయలు మాఫీ అవుతున్నప్పుడు 80,000 కాలేదు. 1,50,000 అనుకున్న వాళ్ళు కూడా 50,000 ఉన్నారు, 80,000 ఉన్నారు, 1,20,000 ఉన్నారు. చాలామందికి అయితే లేవు. ఎందుకైతే లేవు అంటే ఇలాంటి మధ్యలో ఏవేవో ఇవి చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క హెల్ప్ లైన్ రెడ్డి నాయక్ గారు చేసినందుకు ధన్యవాదాలు. రెడ్డి నాయక్ గారు వారికి మైక్ వారికి. నమస్కారం సార్.
నా పేరు ఇండియా న్యాక్ వెచ్చర్ల. నేను 90,000 తీసుకున్నాను సార్, నాకు మాఫీ కాలేదు. మాకు వెచ్చర్ల సార్, పలకనూరు మండలం పలకనూరు మండలం వెచ్చర్ల. నా పేరు ఇండియా న్యాక్ వెచ్చర్ల తండ. నేను 90,000 తీసుకున్నాను సార్, నాకు మాఫీ కాలేదు సార్. ప్రాణం మీకు సార్, మా దగ్గర తండ సార్. అధికారులకు పోయి చెప్పిర్రా, కలిసిర్రా? మరి మాది మాఫీ కాలేదని అడిగిర్రా? ఎవరు సార్? అధికారులను ఎవరన్నా కలిసిర్రా మీరు పోయి? కలవలేదు సార్, ఇప్పటి వరకు కలవలేదు సార్. వాళ్ళు ఎవరు స్పందించలే. రాజమల్లారెడ్డి గారు, రాజమల్లారెడ్డి గారు అన్న దగ్గరే పెట్టుకోండి, మైక్ దగ్గర పెట్టుకో. లక్ష్మారెడ్డిగూడెం గ్రామం మాది, శంకర్పల్లి మండలం. నాకు ₹1,00,000 లోన్ తీసుకున్నాను. ₹1,00,000 లోన్ తీసుకున్నాను. ఇదివరకు మాఫీ అనేది లేదు, ఏది అనేది లేదు. రైతు భరోసా ఇస్తుందేమో అని చెప్పారు 15,000, అవి ఇదివరకు లేవు. మార్పు అన్నారు, ఇదే మార్పేమో అని ఆలోచన చేస్తున్నాం సార్. ఎవరిని అడగాలనో ఎవరిని అడగొద్దు అనేది కూడా మాకు ఏం తోస్తలేదు. మేము రైతుం సార్, మేము ఎవరిని అడగాలి ఎవరిని అడగొద్దు అనేది పెద్ద ఇబ్బంది అయిపోయింది. అందుకే మీరు దయచేసి ఇంత మన పెద్దలు చిన్నలు అందరూ చూసి గమనించగలని కోరుతున్నాం. కేతావత అంబి. నా పేరు కేతావత్ అంబి, మరి గ్రామం ఎల్జర్ల, మండల్ ఫరూక్ నగర్. నాకు రుణమాఫీ తీసుకున్నాం మేము 70,000 మాఫీ కాలేదు, అందుకు ఇక్కడ వరకు వచ్చినాము. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం న్యాయం చేయలేదు. మా కోసం మీరు పోరాడినందుకు ధన్యవాదాలు. హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ వచ్చింది, స్పీకర్ అని. కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మీ సమస్య ఏ బ్యాంకులో తీసుకున్నారు లోన్ మీరు? ఎంత ఉంది మీకు బాకీ? మరి మాఫీ కాలేదు, కారణం ఏం చెప్తున్నారు అధికారులు? లిస్ట్ లో పేరు లేదు, మీరు మాఫీ కాలేదని అంటున్నారా? సరే, తప్పనిసరిగా మీ వివరాలను నమోదు చేసుకుంటాం. మీ పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటాం, కాల్ సెంటర్ నుంచి నమోదు చేసుకుంటాం. కిషన్ రెడ్డి గారు మన రైతుల పక్షాన మొత్తం వివరాలు సేకరించే దాంట్లో ఇలా ప్రారంభం చేసినాం హెల్ప్ లైన్. మంచిది మంచిది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన కోర్టు తీర్పునకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు తామే వర్గీకరణ చేపడతామన్నారు. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే అందుకోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు. మాదిగ ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా
మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది. కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, తెనాలి నియోజకవర్గంలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు జరుగుతుందన్నారు. ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభమైన 2.5 గంటల వ్యవధిలోనే 63% పూర్తి అవగా మధ్యాహ్నం 12.5 గంటల ప్రాంతానికి 91.83% పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుండే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజే 96% పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఉన్నతాధికారుల లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇళ్ల వద్దనే పింఛన్ల పంపిణీ చేసే విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పెన్షన్ల పంపిణీకి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వేగంగా నిర్వహిస్తున్నారు. ఇక 2 రోజుల్లోనే 100% పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చెప్పుకుంటుంది. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12.5 గంటల సమయానికి 59,56,439 మందికి 91.83%, 2,05,13.65 కోట్ల మేర పెన్షన్ల పంపిణీ జరిగింది. మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుకట్పల్లిలో నిరసన సెగలు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావాద్రిలో కేపీహెచ్పీ కాలనీ బాలాజీనగర్ డివిజన్లలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, పగడాల శ్రీష బాబురాం, కోఆర్డినేటర్ సతీష్ అరోరా కనీసం గౌరవ మహిళలకు ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలన్నారు. కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల్లో అభివృద్ధి శూన్యం, ఎదుటి పార్టీలపై ఏడవడం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేం లేదన్నారు. మాజీ కార్పొరేటర్ బాబురావు ఇలాంటి పునరావృతం అయితే తెలంగాణ ప్రజలు ఊరుకోరు, ముఖ్యమంత్రి బేక్షుతుడిగా క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మహిళా సమాజాన్ని అవమానించిన వైఖరి, తెలంగాణ రాష్ట్ర మహిళా సమాజాన్ని అవమానించిన వైఖరి కాంగ్రెస్ పార్టీ. నిన్న తెలంగాణ శాసన సభలో జరిగినటువంటి తీవ్రమైన పరిమాణం, ఒక మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చాలా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ సమాజం కూడా సిగ్గుతో తలవంచుకుంటుంది. ఒక మహిళను, ఒక సీనియర్ మహిళను ఇలా అగౌరవపరచడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలి. దేనివల్ల టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా ఈ ఉద్యమం తీవ్ర రూపంలో దాస్తుంది. తీవ్ర పరిమాణాలు కూడా ఏర్పడతాయని తెలియజేస్తూ రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఇంకా
పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. దివ్యాంగులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం కూడల్లో ఆందోళనకు దిగారు. నినాదాలతో హోరెత్తించారు. సంఘం అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ స్మిత తన సామాజిక మాధ్యమం ఎక్స్ ట్విట్టర్ ద్వారా దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. ఆమె వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా వారి సామర్థ్యాన్ని ఆమె ప్రశ్నిస్తున్నట్లుగా వారిపై ఆమెకున్న చులకన భావాన్ని స్పష్టం చేస్తుందన్నారు. ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండి చేస్తున్న వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమా లేక ప్రభుత్వ అభిప్రాయమా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లను కల్పిస్తున్న రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు తీర్పులను ఆమె ఎలా వ్యతిరేకిస్తారని అడిగారు. దివ్యాంగులు ఎక్కువసేపు పనిచేయలేరని వారి సామర్థ్యం నిర్ణయించడానికి ఆమెకున్న శాస్త్రీయ ప్రతిపాదకలు ఏంటని అడిగారు. దివ్యాంగుల పట్ల వ్యాఖ్యల పట్ల దివ్యాంగం సమాజం తీవ్రంగా ఖండిస్తుందని ఆమె వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల్ని అవమానపరుస్తూ వాళ్ళ మీద అనేక రకాలుగా ట్వీట్ చేసినటువంటి ఐఏఎస్ అధికారి శ్రీమతి స్మితా సబర్వాల్ని రాష్ట్ర ప్రభుత్వం విధుల నుండి వెంటనే తొలగించాలని మేము అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఆమె వెంటనే క్షమాపణ చెప్పకపోగా మా దివ్యాంగుల పట్ల వివిధ రకాల్లో అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి ఐఏఎస్ అధికారిని తొలగించకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మీరు ఆ కుట్ర వెనుక మీరున్నారని మేము అంతా అనుమానం పోతున్నాం. వెంటనే ఆమె చేత క్షమాపణ చెప్పించాలి. లేకపోతే ఆమె ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే షోకాజ్ నోటీస్ని ఇవ్వాలని కూడా అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఈరోజు దివ్యాంగుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అయినా స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా శ్రీమతి సుబ్రవాల్ గారు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు కళ్ళు లేకుండా 24 గంటలు మీరు జీవిస్తారా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఒక్కసారి ఒక కాలు లేకుండా ఒక చేయి లేకుండా మాటలు రాకుండా జీవించగలుగుతామని మేము ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు మాకు క్షమాపణ చెప్పే వరకు మా నిరసన కార్యక్రమాలను మేము చేపట్టడమే కాదు ఏదో ఒక రోజు నీ ఇంటి ముందు నీ ఇంటి దగ్గరకు వచ్చి ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నోటీస్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. అధ్యక్షుడు జంగిలి శ్రీనివాస్ నా పేరు. ఈరోజు వికలాంగుల పట్ల సుమితా అగ్రవాల్ మమ్మల్ని అన్యాయంగా నోరు మాట గలీజ్గా మాట్లాడడం కాకుండా మీరు దేనికి పనికిరారని మేము దేనికి పనికిరామా ఆమె డిసైడ్ చేయడానికి ఆమెవారు ఆమె నోరా మోరా వికలాంగులను అన్యాయంగా అవమానపరచడం కాకుండా వికలాంగులు దేనికి పనికిరారు నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వెవరు వికలాంగులని అవమానపరచడం కాకుండా ఇంకా ట్రీట్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్రభుత్వం కన్ను మూసుకుందా కన్ను మూసుకుందా తెలుస్తలేదు. వికలాంగుల పట్ల ఇంత అన్యాయంగా మాట్లాడినందుకు ఆమెను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శాసనసభ్యుల పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందన్నారు. మహిళా శాసనసభ్యులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణ ఎదిగింది. కేటీఆర్. కిషన్ రెడ్డి హెల్ప్ లైన్ మరియు సంతకం ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ తెలంగాణ.
మూడవ తెలంగాణ శాసనసభ ప్రసారం తెలంగాణ అసెంబ్లీ సమావేశం. తెనాలి నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.